మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. మనం ప్రస్తుతపు పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచ స్థాయిలో ఎంత ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి వాతావరణం ఇప్పటికే మనకి ఇవన్నీ కూడా కొన్ని విషయాలలో భయం కలిగించాలి. దేవుని రాకటికి ఇవన్నీ కూడా సూచనలుగా నిలబడుతున్నటువంటి విషయాలు. ఏ రోజు ఏ వార్త వినాల్సి వస్తుందో అనేది కూడా కొంచెం భయం కలిగిస్తూనే ఉన్నటువంటి విషయం అన్నమాట. సో ఏదేమైనా మన వాటికి మనం 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళటం. 2, వాక్యానుసారమైనటువంటి జీవితం. ఏ బోధలు కూడా మనల్ని మోసపరచనివ్వకుండా జాగ్రత్త కాపాడుకోవాలి. 3వది, నిరంతరం ప్రార్థన, మోకాళ్ళ అనుభవం కలిగి మనం జీవించాలి. ఈ 3 విషయాలలో మనం జాగ్రత్తగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి మనం కనీసం దేవుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వెళ్ళటానికైనా కానీ ఎత్తబడటానికి ఇవి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన విషయాలు. ఆలస్యం లేకుండా మనం పోయిన వారం ఒక అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే మనం కొన్నిటిని తప్పించుకోవాలి అని ఒక 2 విషయాలు మనం చెప్పుకున్నాం. మొత్తం 3 విషయాలు చెప్తానన్నాను. పోయిన వారం మనకి సమయం మించిపోయింది కాబట్టి 2వ విషయం దగ్గరకు వచ్చేసరికి ఈ వారం 2వ విషయాన్ని కొంచెం వివరిస్తూ 3వ విషయాన్ని మనం వివరణాత్మకంగా చూద్దాం. గత వారంలో మనం ఏ విషయాలు అయితే ధ్యానించుకున్నామో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. మొదటిగా అంశాన్ని మనం గమనించినట్లయితే అంశాన్ని కొరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉపద్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది: సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దానిలోనికి ప్రవేశిస్తారు అని. దేవుని సన్నిధికి మనం చేరుకోవాలి అంటే మనం కొన్నిటిని తప్పించుకోవాలి. సియోను అని అన్నప్పుడు మనం అది పరలోక రాజ్యంగా భావించాలి. అర్థమవుతుందా? సో మనం కొన్నిటిని తప్పించుకున్నప్పుడు మాత్రమే, కొన్నిటిని మనం దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే వాటిని మనం పరలోకంలోనికి మనం చేరుకోగలుగుతాం. అయితే ఇది మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. ఏ విషయాలలో నుండి మనం తప్పించుకోవాలి అని అన్నప్పుడు మనం కొన్ని విషయాలు చూసాం. అయితే దానికి ముందు మనం పరలోక రాజ్యం యొక్క విశిష్టతలు చూసాం. అది ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచన చేసాం. అది ఎలా ఉంటుంది అని అన్నప్పుడు అక్కడ ఏడుపైనను, దుఃఖమైనను, బాధ అయినను, వేదనైనను ఉండదు అని అనుకున్నాం. 2వది, దాని ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, విశిష్టతలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మనకి బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, పెండ్లి కుమార్తె వరుడు కొరకై అలంకరించబడినట్లుగా పరలోక రాజ్యాన్ని ప్రభువు మన కోసం అన్ని విషయాలలో సిద్ధపాటు చేశాడు. ప్రభుకి మహిమ కలుగునగాక. అయితే అంత ప్రత్యేకతతో కూడుకున్నటువంటిది పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అని అన్నప్పుడు ఒక్కొక్క విషయంలో నుండి 2 భాగాలు మనం చూసాం. ఒకటి, పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే మనము సాదృశ్య రూపకంలో వ్యక్తుల్ని చూస్తూ వారి యొక్క జీవితాలలో నుండి, వారి స్వభావాలలో నుండి మనం వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నామన్నమాట. అయితే మొట్టమొదటిగా పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అని అన్నప్పుడు బెన్యామీను చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలి అని మనం నిన్నటి వారాన మనం మాట్లాడుకున్నాం. గుర్తుంది కదా మీ అందరికీ? రైట్, మంచిది. అయితే బెన్యామీను చేతుల్లో నుండి తప్పించుకోవాలి అని అంటే ఇది కేవలం సాదృశ్య రూపకమైనటువంటి ప్రసంగం. మనం జాగ్రత్తగా వింటే తప్పక మనకి ఈ విషయాలు లోతుగా అర్థం కావన్నమాట. మీరు నిద్రపోతా, లేకపోతే సెల్ ఫోన్లతో ఆడుకుంటా, గిల్లుకుంటా, గిచ్చుకుంటా, దిక్కులు చూస్తూ ఉంటుంటే మీరు ఏదో వచ్చాం వెళ్ళామన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ పూట మీరు వెళ్ళేటప్పుడు కొన్ని సంగతులు తెలుసుకోకుండానే వెళ్తారు పరలోక రాజ్యాన్ని గురించి. రైట్, ఏంటి బెన్యామీను స్వభావము అని అన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 12-13 వచనాలలో అక్కడ 2 విషయాలు మనకు కనపడుతున్నాయి బెన్యామీను గురించి. వారి స్వభావం ఎలాంటిది అని అన్నప్పుడు చెడ్డతనము గలవారు అనుంది. 2వదిగా మాట విననటువంటి వారు అని ఉంటుంది. అంటే పరలోక రాజ్యానికి మనం ప్రవేశించాలి అని అంటే మన జీవితంలో
ప్రతి ఒక్కరి జీవితంలో, అది నీ జీవితంలో కావచ్చు, మనము మాట వినకుండా నడుచుకునేటటువంటి జీవితం అయితే పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించలేం. 2, నీ హృదయం చెడ్డగా ఉంటే, నీ తలాంపు చెడ్డగా ఉంటే, నీ మనస్సు సమస్తము నీది చెడిపోయి ఉన్నట్లయితే అలాంటి వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు అనేది మనం పోయిన వారం చాలా వివరంగా నేర్చుకున్నాం. 2వదిగా మనం ఎందులో నుండి తప్పించుకోవాలి అని అన్నప్పుడు, 2వ విషయం మనం ఆలోచన చేసింది ఏంటి అని అన్నప్పుడు, ఎదోమీయుల చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలి అని చూసాం. ఏంటి ఎదోమీయుల యొక్క స్వభావం, ఎందుకు వారి చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలి అని అన్నప్పుడు, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 18 నుండి 20 వచన భాగాలలో, అలాగనే ఆదికాండం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ 2 విషయాలు మరలా ఎదోమును గురించి రాయబడి ఉన్నది. 1, వారు తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం. 2, లోబడనటువంటి స్వభావము అని అన్నారు. అర్థమవుతుందా? దేవుని రాజ్యానికి ఈ 2 కూడా ఆటంకమే. ఏ 2? తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో అది దేవునికి కావచ్చు, తల్లిదండ్రులకి కావచ్చు, సేవకునికి కావచ్చు, సహవాసానికి కావచ్చు. తిరుగుబాటు తత్వం చాలా ప్రమాదకరమైనది. మనము ఇటువంటి తిరుగుబాటుని ఎక్కడ ఇంకా క్షుణ్ణంగా నేర్చుకోగలము అనంటే, బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో ఇశ్రాయేలీలు ప్రారంభమయ్యారు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి. వారు కానానులోనికి ప్రవేశించేసరికి సుమారుగా ఒక జనరేషన్ అంతా కూడా వారు తిరుగుబాటు స్వభావం వల్లనే ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. దగ్గర ఇశ్రాయేలీలు దేవునికి 9 స్థలాలలో తిరుగుబాటు చేసినట్లుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనపడుద్ది. నిర్గమాకాండంలో ప్రారంభమైతే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో సర్పాలు వచ్చి కాటు వేస్తాయే, అక్కడితోటి ఒక జనరేషన్ అంతా కూడా దేవుడు ఊడ్చేసినట్లుగా ఉంది. కేవలం వారిని దేవుడు ఏ కారణంతో వాళ్ళని దేవుడు తీసేశాడు అనంటే, మోషేకి తిరుగుబాటు చేశారు, అహరోనికి తిరుగుబాటు చేశారు, దేవునికి తిరుగుబాటు చేశారు. తిండి విషయంలో తిరుగుబాటు, త్రాగే విషయంలో తిరుగుబాటు, గొనుగుడు, సనుగుడు, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనటువంటివి, అసహ్యమైనటువంటివే. అర్థమవుతుందా? అందుకని దేవుడు ఈ తిరుగుబాటు చేసినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టలే. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మనం ఆత్మీయంగా ఎదిగేటటువంటి స్థలముల్లో మనం ఉన్నాం. ఇక్కడ మందిరములో కింద కూర్చొని మనం ప్రభువు నేర్పించే పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఎవరు నిలబడుతున్నా, ఎవరు వాక్యం చెప్తున్నా, నేను నిలబడినా, తండ్రి గారు నిలబడినా, తల్లిగారు నిలబడినా, సేవకురాలు నిలబడినా, పెద్ద నిలబడినా, నేను లేని రోజు ఎప్పుడైనా నేను నియమించిన వ్యక్తి నిలబడినా మనం ఖచ్చితంగా లోబడాల్సిందే. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని వాక్యం ప్రకటించేటటువంటి వ్యక్తులు ఎవరు నిలబడినా మనం కంపల్సరీగా లోబడి ఆ పూట దేవుడు నేర్పించే పాఠాన్ని నేర్చుకొని మనం వెళ్ళాల్సిందే. అలా కాకుండా వాళ్ళు చెప్పేదేంటి, వాళ్ళు చెబితే నేను వినాలా, నేను వాళ్ళకంటే బాగా మాట్లాడగలుగుతాను, వాళ్ళకంటే నేను బాగా పాట పాడగలుగుతాను, వాళ్ళకంటే నేను బైబిల్ బాగా చదవగలుగుతాను, వాళ్ళకంటే నేను అన్ని విషయంలో యోగ్యుడిని అని చెప్పింది చాలేవయ్యా, నువ్వు కూర్చోవయ్యా అన్నట్లుగా ఇంకెంతసేపు చెబుతావు, ఏదో చెప్పమన్నాడు కదా అని గంటలు చెప్తున్నావు. ఇటువంటివి తిరుగుబాటుకి సాదృశ్యం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి స్వభావం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది. 2వది, ఎదోమీయుల్లో ఉన్నటువంటి 2వ స్వభావం ఏంటంటే, వారు లోబడనటువంటి వారు. కొన్నిసార్లు కొంత సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఆలోచన చేస్తూ ఉంటుంటే వారు ఎంత చెప్పినా కానీ లోబడరు. సేవకులు గృహదర్శనాలకు వెళ్ళి, బ్రదర్ మీరు ఇట్లా ఉంటున్నారు, సిస్టర్ మీరు ఇట్లా వ్యవహరిస్తున్నారు, మీ గురించి ఇట్లా కంప్లైంట్లు వస్తున్నాయి అని అంటే, ఎవడు చెప్పాడు పాస్టర్ గారు నా మీద, చెప్పండి వాడి సంగతి తెలుస్తాను, వరకు రాళ్లే మాకండి, నేను ఎలా నడుచుకుంటున్నాను నాకు తెలుసు, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను నాకు తెలుసు, సంఘం కోసం నేను ఎంత పాటుపడుతున్నాను నాకు తెలుసు అని కొన్నిసార్లు సేవకులుగా వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ద్వారానో, పెద్దలుగా వయసు పైబడిన వాళ్ళు మంచి మాటలు చెప్తున్నప్పుడు లోబడకపోవటం అనేది మన ఆత్మకి, మన భక్తి జీవితానికి ఎప్పటికీ కూడా క్షేమము కానే కాదు బైబిల్ అంటుంది.
ఈ కారణం వల్లనే ఇశ్రాయేలీలు ఎదురు తిరగటం వల్ల, లోబడకపోవటం వల్ల, తిరుగుబాటు చేయటం వల్ల వారు కానానిని పోగొట్టుకున్నారు. నేను నిన్న వారం ముగించే ముందు ఒక సాదృశ్యాన్ని పోల్చి నేను ఇక్కడతో ముగించాను. ఏంటి అని అంటే, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరేటప్పుడు కానానికి ప్రవేశించే క్రమంలో ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంటే కానానేమో పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. అంటే వారు ఒక మాటలో చెప్పాల్సి వస్తే లోకములో నుండి లోకాన్ని దాటుకొని వచ్చారులే, కానీ లోకము యొక్క మూలాలు, లోకం యొక్క స్వభావం, లోకములో ఉన్నటువంటివి సమస్త దుర్నీతి వాళ్ళు దాటుకొని రాలేకపోయారు. మీకు అర్థమైందా? మరొకసారి చెప్తాను. ఐగుప్తీనైతే దాటుకొని వచ్చారు, కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క స్వభావాన్ని దాటుకొని రాలా, వాళ్ళ యొక్క మూలాలను విడిచిపెట్టలా, ఆ తలాంపుల్ని వదిలిపెట్టలా. అలానే వాళ్ళు క్యారీ చేస్తూ వచ్చారు. అక్కడక్కడ బయటపడతా వచ్చాయి వాళ్ళ స్వభావాలు. తద్వారా కానానుని గురించిన సమాచారం విన్నారు, దాని యొక్క విశిష్టతను తెలుసుకున్నారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటో చూశారు, చెవులారా విన్నారు. కొంతమంది అయితే చూశారు కానీ పోగొట్టుకున్నారు, మరణించారు. ఒక పాఠం ఇక్కడ మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, క్రైస్తవులంగా బాప్తిజం తీసుకొని చాలా కాలం అయిపోయింది మన జీవితాలు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా, లోకము నుండి అయితే మనం బయటకు వచ్చాంలే, కానీ లోక స్వభావం ఇంకా కొందరిలో కనపడుతూనే ఉంది. లోకానుసారమైనటువంటి మాటలు, లోకానుసారమైనటువంటి ప్రవర్తన, లోకానుసారమైనటువంటి స్వభావం, లోకస్తులతో మాట్లాడినట్లుగా మాట్లాడటం, లోక వ్యవహారాలు, లోక సిద్ధాంతాలు, లోకము పోయేటటువంటి పోకడ, ఇవన్నీ కూడా మనలో కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది మనకి చాలా ప్రమాదం, మనల్ని పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది అని మనం పోయిన వారం ఇంతవరకు క్లుప్తంగా మనం వివరించుకున్నాం. ఈ వారం మూడో విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి నేను కొద్ది సమయంలో నా మాటలు నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీ బైబిల్ గ్రంథాలని తీసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనం మరియు 12వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి ఒకసారి మీరు చూడండి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు యొద్దకు అతన్ని కొనెను. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రములను ఆమె చేతుల్లో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. 39వ అధ్యాయం యోసేపు జీవితాన్ని టర్నింగ్, అలానే కొలాప్స్. పతనం ఏంటి అనంటే జైల్లో వేయటం. టర్నింగ్ ఏంటి అనంటే 39వ అధ్యాయం చివరి వచనాల్లో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అర్థమవుతుందా? సరే, ఈ సందర్భంలో ఉన్నటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 39వ అధ్యాయంలో యోసేపు ఒక స్థలంలో నుండి మరొక స్థలంలోనికి డబ్బు చేత కొనబడ్డాడు. అది పోతీఫర్ ఇంటికి. అయితే ఎంతో కాలంగా పోతీఫర్ ఇంట్లో పనిచేసినటువంటి యోసేపు, పోతీఫర్ దృష్టికి యోసేపు ఒక మంచి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అందుకనే పోతీఫర్ ఏం చేశాడంటే తన ఇంటి అంతటి మీద తనకి అధికారాన్ని ఇచ్చాడు, ఒక్క భార్య విషయంలో తప్పక. అర్థమవుతుందా? అయితే ఒకానొక సందర్భంలో పోతీఫరు ఒక పని మీద తన ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు ఎప్పటి నుండో పోతీఫర్ భార్య యోసేపు మీద ఒక చెడ్డ దృష్టి కలిగి ఉంది. అయితే తన యజమానుడు లేని సమయాన్ని చూసుకొని తన భార్య ఉన్నటువంటి గదికి యోసేపుని పిలిపించుకొని నాతో కలిసి ఉండు అని బలవంతం చేసినప్పుడు యోసేపు దానిని నిరాకరించాడు. ఎందుకు యోసేపు నిరాకరించాడు అనంటే, వాస్తవానికి యోసేపు జీవితం టీనేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా యోసేపు తన తండ్రి కుటుంబానికి దూరంగానే ఉన్నాడు. అర్థమవుతుందా? దూరంగానే బ్రతుకుతున్నాడు. యోసేపుకి ఇలా పరిశుద్ధంగా బ్రతకాలి, ఇది నా దేవుని దృష్టికి అసహ్యమైనది, నీచ్యమైనటువంటి కార్యమని యోసేపుకి ఎలా తెలిసింది అనంటే, యాకోబు తన కుమారులందరిలో యోసేపును ప్రేమించినట్లుగా మిగిలిన వాళ్ళని ప్రేమించల. ఎంతగా ప్రేమించాడు యోసేపుని అనంటే, తన అన్నలు యాకోబుని
తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, మన తమ్ముణ్ణి అడవి మృగాలు చంపేసేసినాయి, ఇదిగో చంపిన స్థలముల్లో రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి ఈ పై వస్త్రాన్ని మేము గమనించాము, అది తీసుకొచ్చాము అని అన్నారు. వాస్తవానికి మేకపిల్లను కోసి ఆ రక్తపు మడుగులో తన వస్త్రాన్ని ముంచి లేపి మేక యొక్క రక్తాన్ని యోసేపుకు పూశారు, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని. అది చూసిన తడువే యాకోబు వస్త్రాలను చింపుకొని చాలా దినాలు యోసేపు నిమిత్తమై యాకోబు ఏడ్చినట్లుగా మనం చూస్తాం. అంటే చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఆ మరణించినటువంటి ఆ వ్యక్తి శవాన్ని పడేసేదాకా ఏడ్చేటటువంటి ఏడుపు నిజమే. అయితే యాకోబు యొక్క ఏడుపు ఎన్ని దినాలుందో అర్థమవుతుందా? ఎంత ప్రేమిస్తేనో యోసేపుని యాకోబు అన్ని దినాలు ఏడ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. అర్థమవుతుందా? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తే ఖచ్చితంగా పిల్లలు నడవలసినటువంటి విధానాలు, నడవకూడనటువంటి విధానాలు, పిల్లల మీద శ్రద్ధ ఉంటే వారికి కావలసినవి, అవసరం లేనివి, పిల్లల మీద శ్రద్ధ ఉంటే మంచి చెడు అన్నిటినీ కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు చూస్తారు. ఒకవేళ తల్లిదండ్రులకి పిల్లల పట్ల వాడు ఒకవేళ తాగుబోతాడయ్యి కుటుంబాన్ని బాగా పట్టించుకున్నాడైతే పిల్లలు ఎటు తిరుగుతున్నా ఏం చేస్తున్నా వాడు పెద్దగా కన్సిడర్ చేయరు, పట్టించుకోవాల్సినంత అవసరం లేదు వాడికి. ఎందుకంటే వాడికి ఏ కాడికి తాగామా, తిన్నామా, పండామా, లేచామా ఇదే ధ్యాసలో ఉంటాడు, కానీ అలా ఉన్నాడు. సో ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి యోసేపుని యాకోబు, అందుకని తన దేవుడికి ఇష్టమైనవి, అయిష్టమైనవి, దేవుడికి నచ్చేవి, నచ్చనివి, తన అనుభవంలో నుంచి నేర్చుకున్న విషయాలు, దేవునితో తను కనెక్ట్ అయినటువంటి సందర్భాలు, తను పాపం చేస్తున్నప్పుడు ఎంత దూరంగా దేవుడికి వెళ్ళిపోయాడో, తను నీతిగా నడుచుకుంటూ మొదలుపెట్టినప్పుడు దేవుడు యాకోబుని ఏ స్థాయిలో హెచ్చించాడో అన్ని విషయాలు యోసేపుకి తన తండ్రి అయిన యాకోబు బోధించినట్లు అర్థమవుతుంది. ప్రేమించినప్పుడు అన్ని విషయాలు మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి తెలుసుకోగలుగుతాం. ప్రేమ లేని కుటుంబాలలో మనం ఇవన్నీ కూడా గమనించలేమనుకోండి. అందుకని యోసేపు ఇప్పుడు పోతీఫర్ యొక్క భార్యని పాపం చేయమన్నప్పుడు, సెక్షువల్గా ఉండమన్నప్పుడు నిరాకరించడానికి గల కారణం ఏంటంటే తాను దేవునికి అయిష్టమైనటువంటి పని తాను చెయ్యాలి అనుకోవట్లేదు. అర్థమవుతుందా? ఇది ఐగుప్తీయుల యొక్క క్యారెక్టర్, ఐగుప్తీయుల యొక్క అందరి స్వభావం కాదు, యోసేపు ఉన్నటువంటి స్థలం యొక్క స్వభావం. అయితే మనం జాగ్రత్తగా మూడవది, ఎవరి చేతుల్లో నుండి యోసేపు అయితే తప్పించుకున్నాడో, ఐగుప్తి భార్య అయినటువంటి పోతీఫర్ భార్య చేతుల్లో నుండి తప్పించుకున్నాడో, మూడవదిగా మనం ఐగుప్తీయుల చేతుల్లో నుండి కూడా మనం తప్పించుకోవాలి. ఏంటి ఐగుప్తీయుల యొక్క స్వభావం, వారి మనస్తత్వం ఎలాంటిది అని ఆలోచన చేద్దాం. చూడండి, ఐగుప్తీయుల యొక్క స్వభావం, వారి మనస్తత్వం ఎలాంటిది అంటే నిర్గమాకాండం 18వ అధ్యాయం 11వ వచనం, అలానే మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతాను, మీరు ఈలోపు తీయగలిగితే తీసి చూడండి. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీల మీద అనే మాటను మనం గమనిస్తాం. రెండో మాట 6వ అధ్యాయం 6వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందురు? రెండు వాక్య భాగాలలో మనం గమనిస్తే 18వ అధ్యాయం 11వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం మొదటి సమూయేలు గ్రంథంలో రెండు వేరువేరు సందర్భాలలో రెండు రకాలైనటువంటి ఐగుప్తీయుల స్వభావాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, ఐగుప్తీయుల చేతుల్లో నుండి మనం ఎందుకు తప్పించుకోవాలి అని అంటే, ఒకటి ఐగుప్తీయుల్లో గర్వం కనపడుతుంది. రెండు, ఐగుప్తీయులలో కఠినమైనటువంటి హృదయం గలవారు. అర్థమవుతుందా? తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. ఈ రెండూ కూడా మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది. ఈ హృదయం కఠినమైపోయిందనుకోండి, మనం దేవుని మాటను కానీ, మంచి మాటను కానీ, మన కొరకు, మన ప్రయోజనం కొరకు చెప్పేటటువంటి మాటను కానీ, లేకపోతే మన క్షేమాన్ని కోరి ఎవరైనా చెబుతా ఉన్నారనుకోండి, ఎప్పుడైతే హృదయం కఠినమైపోద్దో వారు వినటానికి ఇష్టపడరు. పైపెచ్చు అలాంటి వాళ్ళకి మనం చెప్పాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు తిరిగి ఇచ్చేటటువంటి సమాధానం ఏంటిదో చెప్పనా? నువ్వు నాకు చెప్పేది ఏంది?
నువ్వు చెప్తే నేను వినే స్థాయిలో నేను ఉన్నానా? నేనేంటి, నువ్వేంటి? లేకపోతే ఒకసారి నీ బతుకుని నువ్వు చూసుకో, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరంలా. నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది. ఇంకొకసారి నాకు వచ్చి నీ నీతులు చెప్పాలనుకో మాకు. ఇది ఒక రకం అయితే, రెండో రకం హృదయం కఠినమైపోయింది అనుకోండి, జరిగేటటువంటి రెండో ప్రమాదం ఏంటిదో చెప్పనా? దేవుని వాక్యం వారికి ఎంత వినపడుతూ ఉన్నా వారు విననట్లుగానే నడుచుకుంటారు. దేవుని వాక్యం వారి చెవులలోకి ఎంత జొరబడదామని బలవంతం చేయబడుతూ ఉన్నా వారు తీసుకోలేరు. దేవుని వాక్యం వారిని ఎంత మార్చాలని చూసినా వారిలో కఠినమైపోయినటువంటి హృదయాన్ని వారు మార్చుకోవడానికి ఇష్టపడరు. నేను ఈ సందర్భం చెప్తా ఉంటే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో మనం ఒక విషయాన్ని గమనించగలం. ఏంటి ఆ విషయాన్ని అంటే, ఒకరోజు పౌలు సముద్ర తీరాన వాక్యం చెప్తా ఉంటుంటే చాలామంది కూర్చున్నారు పౌలు చెప్పేటటువంటి వాక్యానికి సాయంకాలం పూట. అయితే పౌలు చెప్పేటటువంటి వాక్యాన్ని ఒక వ్యక్తి వింటూ ఉంది. ఆ వ్యక్తిని గురించి రాయబడినప్పుడు ఏమనుందంటే, పౌలు వాక్యం చెప్తా ఉంటుంటే ఆమె హృదయం తెరవబడింది. పౌలు ఏ ఏ సంగతులైతే ఆమెకి బోధిస్తూ ఉన్నాడో తెరవబడినటువంటి హృదయం చేత ఆమె లోపలికి వాక్యాన్ని తీసుకుంది. అందుకని ఆ వాక్యం ఆమె హృదయంలోకి వెళ్ళటం ద్వారా ఆ ఇంటి మొత్తానికి కూడా రక్షణ వచ్చేసింది. ఎవరి గురించి ఇది మాట రాయబడిందంటే, లూదియా అనేటటువంటి స్త్రీని గురించి. దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఆమె. జాగ్రత్తగా మనం ఎఫెసీలో పౌలుకి ద్వారం తెరవబడింది ఎవరి ద్వారా అంటే, కేవలం లూదియా అనేటటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ ఇంటి ద్వారానే. ఎఫెసీలో ప్రథమ ఫలాలు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈమె కుటుంబం మాత్రమే. అర్థమవుతుందా? తెరవబడినటువంటి హృదయం మనం కలిగి ఉంటే వాక్యాన్ని తీసుకోగలుగుతాం, వాక్యాన్ని స్వీకరించుకోగలుగుతాం. దేవుని వాక్యం ఏదైతే చెప్పబడుతూ ఉందో మన ప్రయోజన కొరకు దాన్ని తీసుకుంటాం. ఏదైతే వాక్యము ద్వారా మనకి దేవుడు మాట్లాడుతూ ఇది నీకు కరెక్ట్ కాదు, క్షేమం కాదు, ప్రయోజనం కాదు అని మాట్లాడుతూ ఉంటుంటాడో దానిని తీసివేసుకోగలుగుతాం కూడా. అర్థమవుతుందా? కఠినమైపోయింది అనుకోండి, ఎంత చెప్తున్నా మార్చుకోలేరు. కఠినమైపోయింది అనుకోండి, వారి ప్రవర్తన మారదు. ఇంక రెండవది ఏంటిది అనంటే, ఐగుప్తీయుల స్వభావం గర్వము అని ఉంది. అర్థమవుతుందా? గర్వాన్ని గురించి మనం పెద్దగా ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. గర్విష్ఠుడు ఎలా ఉంటాడో తెలుసు. అర్థమవుతుందా? గర్వం కలిగిన వాడు ఎలా నడుచుకుంటాడో తెలుసు. గర్వం కలిగిన వాడు మాటలు ఎలా ఉంటాయో మనకి అవగాహన ఉంది. గర్వం కలిగిన వాడి బ్రతుకు ఎలా ఉంటుందో కూడా మనకి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరంలా. కానీ ఒకటి చెప్తాను, గర్వం మనల్ని నానాటికి దిగజారుస్తుంది, పడేస్తుంది, పతనం చేస్తుంది, నిన్ను పైనుండి కిందకి నెట్టివేస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వం మనం కలిగి ఉంటే మనం పతనమైపోతాం. గర్వం నిన్ను పతనం చేస్తుంది, నీ దర్శనాన్ని భంగపరుస్తుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని గమనించనివ్వకుండా చేస్తుంది. నీ అభిషేకాన్ని దూరం చేస్తుంది గర్వం. దేవుని యొక్క గొప్ప సంకల్పాన్ని నెరవేర్చనివ్వకుండా చేస్తుంది గర్వం అనేది. దేవుని యొక్క కృపావరాలను నీ నుండి దూరం చేసేటటువంటి ప్రమాదం ఉంది గర్వం నీలో ఉండటం వల్ల. ఆలోచించేయండి, ఏ రూపంలో గర్వం మనలోనికి వస్తుందో ఆలోచన చేయండి. గర్వం మన జీవితాలలో ఉండటం ద్వారా నష్టపోయేది మనమే. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ఆ వ్యక్తిని గురించి ఆ చివరి మాట చదువుతున్నప్పుడు కొంచెం నాకు ఆలోచన చేయటం మొదలుపెట్టాను. ఎందుకు దేవుడు నా మాట విను అని అన్నాడు? ఆల్రెడీ దేవుడే కదా అభిషేకించుకుంది, దేవుడి మాటను వినేటటువంటి వ్యక్తే కదా. ఇప్పటికిప్పుడు దేవుడు మరలా నా మాట విను అని అంటున్నాడు ఏంటి అని ఆలోచన చేద్దాం. ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు ఆ వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకంలో తీసుకొచ్చాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. యెహోవా మాట వినుము అన్న మాట. వినుము అన్న మాట ఏం తెలియపరుస్తుందో చెప్పనా? సౌలు రాజు అయిన తరువాత ఇప్పుడు దేవుని మాట వినేటటువంటి పరిస్థితుల్లో సౌలు లేడు.
దేవుని మాట వినే పరిస్థితుల్లో లేడు అని అర్థమవుతుంది. మాట విను అని అంటున్నాడంటే జాగ్రత్తగా తలపైకి ఎత్తి వినండి. ఒక వ్యక్తిని, అరే నా మాట వినరా, నేను చెప్పింది వినరా నాన్న, నువ్వు బాగుపడతావని, ఈ మాట ఎప్పుడు వచ్చుద్ది చెప్పండి? ఈ మాట ఎప్పుడు వచ్చుద్ది మనకి? ఎవడైతే మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉంటుంటాడో, నా మాట విను, అంతేనా, నా మాట వినురా, నా మాట వింటే బాగుపడతావురా, నా మాట వింటే నీ జీవితం బాగుపడుద్దురా అని అంటాం. సరిగ్గా అలాంటిది ఈ సందర్భం. ఎందుకు సమూయేలు మరలా సౌలుతోటి నా మాట విను అని అంటున్నాడంటే, ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సర్వసాధారణంగా ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటనంటే, బైబిల్ గ్రంథంలో యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి కూడా ఇశ్రాయేలీలు వారు బలిపీఠాన్ని కట్టి దాని మీద ఒక బలి పశువుని వధించి ఆ తర్వాత ప్రార్థన చేసుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్ళాలి. అయితే ఫిలిస్తీన్ల మీదకి 13వ అధ్యాయం సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్ళే సమయంలో అప్పటికే ఫిలిస్తీన్లు వచ్చేసి ఉన్నారు యుద్ధానికి. అయితే సమూయేలు రావాలనుకున్నటువంటి ఆ గడియల్లో రాలేకపోవటాన్ని బట్టి సౌలు ఏం చేశాడంటే, సమూయేలు చేయాల్సినటువంటి ఆ బలిని సౌలే చేసేసాడు. సౌలు చేసిన తర్వాత బలిని వెంటనే సమూయేలు రావటం జరిగింది. సమూయేలు నువ్వు చేసిన పని ఏమిటి అని ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే దాని ద్వారా దేవునికి దుఃఖం కలిగించాడు. రాజు చేయాల్సినటువంటి పని రాజు చేయకుండా సమూయేలు చేయాల్సినటువంటి పని కూడా రాజు అయినటువంటి సౌలు చేసేసరికి దేవుడికి కూడా బాధ అనిపించింది. ఇప్పుడు బాధ అనిపించినటువంటి దేవుడిని బాధపరిచాడు సౌలు అని అంటే, ఒకసారి ఆలోచన చేయండి. చెప్పిన పని చెప్పినట్లుగా చెయ్యటం కాకుండా పైపెచ్చి ఏం చేశాడు? చెప్పింది చేయకుండా చెప్పంది కూడా చేశాడు. దాని ద్వారా దేవుడు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచన చేయండి. రాజుకి ఏమైనా లాభం దొరికిందా ఆ అధ్యాయంలో అంటే, రాజుకి పెద్ద లాభం దొరికింది కూడా ఏమీ లేదు. రాజు ఆ పని చేయటం వల్ల దేవుని దృష్టిలో ఏమైనా ఘనత సాధించాడా? ఘనత సాధించలా. సమూయేలు ప్రవక్త దృష్టిలో నువ్వు చేసింది మంచి పని ఏమైనా పొగిడాడా సమూయేలు అని అంటే, సౌలు పొగడబడినట్టుగా కూడా జరగదు. దేవునికి ఆయాసకరమైంది చేశాడు, సమూయేలుకి కోపం తెప్పించే పని చేశాడు, ఆజ్ఞను మీరి అతిక్రమించాడు. గర్వం ఎగ్జాక్ట్లీగా ఇలానే నడుచుకునేటట్లుగా చేస్తుంది. గర్వం ఉన్నటువంటి వ్యక్తులలో మనకు కనపడేది ఇదే. దేవుని మాటకు, సమూయేలు చెప్పిన మాటకు సౌలు ఏ విధంగా అవిధేయుడిగా బ్రతికాడో, అవిధేయతతో కూడిన పనులు చేశాడో, చెయ్యకూడనటువంటిది చేయటం జరిగించాడో, గర్వం మనల్ని అలాంటి పనులే చేయించేటటువంటి ప్రమాదం ఉంది. మాటని విననివ్వదు, లోబడనివ్వదు. తాను చెప్తే నేను చేసేదేందని అంటున్న గర్వం. అర్థమవుతుందా? గర్వం చాలా ప్రమాదకరమైనది. ఆ రోజు మొదలైనటువంటి సౌలు యొక్క పతనం మరలా 15వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడేమో ఫిలిస్తీన్లు, ఈ 15వ అధ్యాయంలోనేమో అమాలేకీయులు. దేవుడు ముందు చూపు కలిగినటువంటి వాడు. నీవు నేను ఇంకొక సెకండ్ తర్వాత ఏం జరుగుద్దో మనం చూడలేంలే, కానీ దేవుడు మాత్రం భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. రేపు నీ ప్రవర్తన ఎలా ఉండబోతుందో దేవుడికి తెలుసు. ఇప్పుడు నువ్వు నడుచుకునే దాన్ని బట్టి నీ హృదయం ఎలాంటిదో కూడా దేవుడు స్కాన్ చేసి చెప్పగలుగుతాడు. అర్థమైందా? బహుశా నా మాట విను అని అన్నాడంటే ఆ తర్వాత వచనాలలో సౌలు యొక్క ప్రవర్తన ప్రభువుకి అర్థమైనట్లుంది. ఏం జరిగింది అనంటే, మీరు వెళ్ళి యుద్ధం చేసేటటువంటి దేశంలో మీరు ఏ వస్తువును కానీ, పశువును కానీ, వెండి బంగారం విలువైనది ఏది కూడా మీరు పట్టుకోవటానికి వీలు లేదు, యుద్ధం చేసి వచ్చేయాలని మరలా దైవజనుడు చెప్పాడు. అయితే సౌలు ఏం చేశాడు చెప్పనా? అక్కడ యుద్ధం చేశాడు. స్త్రీలు, పురుషులు, బక్క చిక్కిపోయినటువంటివి, పనికిరానటువంటివి, వీటి వల్ల ఉపయోగం లేవు అని అనుకున్న వాటన్నిటిని కూడా హతమార్చి అమాలేకీల్లో నుంచి, మందల్లో నుంచి ఏవైతే శ్రేష్టమైనవి మన దేశంలో ఈ క్రాస్ బ్రీడ్ చేస్తే డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తెచ్చినట్టున్నాడు. చాలా బలిసినవి, శ్రేష్టమైనవి మన దేశంలో లేవు ఇట్లాంటివి అనుకున్నవన్నీ కూడా సౌలు ఏం చేశాడు? తీసుకొచ్చి పెట్టాడు. సమూయేలు వచ్చే సమయానికి ఒక చోట నుండి స్వరాలు వినపడతా ఉన్నాయి, అరుస్తా పశువులు. సౌలుని సమూయేలు ప్రశ్నించాడు. ఏమని చెప్పనా? అక్కడ పశువుల అరుపులు ఏంటి అనంటే, అయ్యా శ్రేష్టమైనవి, మంచివి అమాలేకీయుల దగ్గర నుంచి నేను తీసుకొని వచ్చాను అని అన్నాడు.
వాస్తవానికి దేవుడే సమూయేలుకు చెప్పాడు, సౌలు మరలా నేను చెప్పిన మాటని చేయకుండా మీరాడు అని. ఎప్పుడైతే మీరటం నేర్చుకున్నాడో 13వ అధ్యాయంలో గర్వాన్ని బట్టి మీరాడు, 15వ అధ్యాయంలో కూడా నేను రాజుని, నేనేం చేసినా కానీ చెల్లుబాటు అవుతుంది, నా నిర్ణయమే తుది నిర్ణయం, నేనేం చేసినా కానీ అది కరెక్టే అని గర్వముతోటి భావించడం మొదలుపెట్టాడో మరలా కూడా సౌలు దేవుని దృష్టికి అవిధేయుడిగా ప్రవర్తించాడు. ఆ 15వ అధ్యాయంలో వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, ఆజ్ఞను వినుట శ్రేష్టము. దేవుడు కోరుకునేది శ్రేష్టమైనటువంటి బలులు కాదు, నైవేద్యాలను కాదు, క్రొవ్వును కాదు. ఆయన మాట వినుట శ్రేష్టము, ఆజ్ఞ వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ వినుట శ్రేష్టం అనే మాటను మనం చూస్తాం. గర్విష్ఠుడు మాటను వినడు, మాట విని నడుచుకోవటానికి ఇష్టపడడు. ఎంతైనా చెప్పు, వినడు 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 వినడు. సౌలు ఏ విధంగా అయితే దేవుని మాటకు అవిధేయత చూపించి నష్టపోయాడో, ఈ రోజుల్లో చాలామంది ఆత్మీయుల పరిస్థితి అలానే ఉంది. దేవుని మాటను వినే పరిస్థితుల్లో లేరు ఈ రోజుల్లో ఆత్మీయులు. అర్థమవుతుందా? నేడు తద్వారా మనకి కలిగేటటువంటి నష్టం ఏంటిదో చెప్పనా? దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, దేవుని యొక్క వాక్కుని మనం దూరం చేసుకుంటాం, సమస్యలు కొని తెచ్చుకుంటాం, కష్టాలను కొని తెచ్చుకుంటాం, ఉన్నవి కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లోకి మనం వస్తాం. చాలాసార్లు ఆశీర్వదించబడటం కోసమే కదా మనం ఏడ్చి ప్రభు దగ్గర కనిపెట్టుకుంది. సమస్యలు పోగొట్టుకోవటానికే కదా ప్రభు పాదాల దగ్గర పట్టుకొని, అయ్యా నా కుటుంబ సమస్యని జ్ఞాపకం చేసుకో, నా సమస్యని జ్ఞాపకం చేసుకొని ఏడ్చింది. పిల్లల ఉద్యోగం కోసమే కదా, పిల్లలు బాగా ఉండాలనే కదా ఈ దరిద్రమైన స్థితి ద్వారా అలిసిపోయిన నీవు ఇప్పటి వరకు మెరుగుపడటం కోసమే కదా దేవుని దగ్గరకు వచ్చి ఈరోజు మెరుగైనటువంటి జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తే, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? కుటుంబం స్థిరపడిన తర్వాత నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? దేవుని చేత హెచ్చించబడిన తర్వాత నీ యొక్క ప్రవర్తన శైలి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. కష్టాలు తొలగిపోకముందు నువ్వు ఎలా ఉన్నావు, తొలగిపోయిన తర్వాత నువ్వు ఎలా నడుచుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఉద్యోగం రాకముందు నువ్వు ఎలా ఉన్నావు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలా నడుచుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. అభివృద్ధి కలగకముందు నువ్వు ఎలా ఉన్నావు, దేవుని దృష్టికి, సంఘం దృష్టికి, సేవకుని దృష్టికి. అభివృద్ధి కలిగిన తర్వాత ఎందుకు నీలో ఎంతటి మార్పు వచ్చింది? మార్పు రావటం మాత్రమే కాదు, చివరికి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా అందరికంటే ఆలస్యంగా వస్తావు, మందిరానికి క్రమంగా రావు. ఎందుకు రాలేదు అని అంటే జరిగేది నిజం ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది. ప్రార్థనలో ఆసక్తిగా పాల్గొన్నావు, ఒకప్పుడు బాగా మోకరించి ప్రార్థన చేసిన నీవు ఎప్పుడైతే గర్వం అనేటటువంటి నీలో జొరబడిపోయిందో ఇప్పుడు మోకరించట్ల. ఒకప్పుడు వాక్యం చెప్తా ఉంటుంటే కింద కూర్చొని అయినా కానీ దేవుని మాటలుగా మనం తీసుకునే వాళ్ళం. ఈరోజు కింద కూర్చోవాల్సి వస్తుందేమోనని కుర్చీ కోసం వెతుక్కుంటున్నావు, లేదా నీ కొరకు ఒక కుర్చీని వెతుక్కుంటున్నావు, లేదంటే కుర్చీనే కొనుక్కొచ్చుకొని నువ్వు ఇంట్లో ఆ మందిరంలో తెచ్చుకొని వేసుకునే పరిస్థితికి వస్తుంది. ఆలోచన చేయండి, ఏమైపోయింది నీ మోకాళ్ళ ప్రార్థన? ఏమైపోయింది నీ కన్నీటి ప్రార్థన? ఏమైపోయింది ఆ ప్రార్థనలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి? ఏమైపోయింది ఆత్మీయతలో వైఖరి? ఏమైపోయింది ఒకప్పుడు ఉన్నటువంటి వైరాగ్యం నీ జీవితంలో? ఒకసారి ఆలోచించే ప్రియ సహోదరుడా, సహోదరి, సూటిగా దేవుడి పగటి వేళ మనతో మాట్లాడుతున్న విషయం గర్వం, కఠినమైపోయిన హృదయం మన జీవితాలలో ఉందేమో ఆలోచన చేయండి. ఒకప్పుడు అందరికంటే వేగంగా బైబిల్ తీసి చదివేదానివి, సేవకుడికి వాక్యం చదివి అందించేవాడివి. ఈరోజు బైబిల్ తీయటమేను మానేశాం. పైపెచ్చు వాళ్ళని చదువు, వీళ్ళని చదువు, ఆ అమ్మాయిని చదవమను, ఈ అబ్బాయిని చదవమను. అబ్బాయి నువ్వు ఎందుకు చదవట్లేదు వాక్యం అని నువ్వు చదవటం కాకుండా వాళ్ళు ఎవరి మీదో ఆధారపడే పరిస్థితికి వస్తుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్పులు కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో వచ్చిన తర్వాత ఈ స్థితి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించి. గర్వం చాలా ప్రమాదకరమైనది. సౌలుని దేవునికి దూరం చేసినట్లు గర్వం నిన్ను కూడా దేవునికి దూరం చేస్తుంది. కఠినమైపోయినటువంటి హృదయం సౌలుని దేవునికి దూరం చేసినట్లు నిన్ను కూడా దూరం చేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. నేటి దినాలలో చాలామంది తమ గర్వాన్ని బట్టి
కఠినమైపోయినటువంటి హృదయాన్ని బట్టి ఎంత చెప్పినా మార్చుకోవట్లే విశ్వాసులు. ఎంత సరిదిద్దుదామన్నా కానీ సరిదిద్దే కొద్దీ దూరం అయిపోతున్నారు, దగ్గరకు వచ్చే కొద్దీ దూరం అయిపోవటం. ఏమంటే ఎన్నిసార్లు ఆదివారం మానద్దు అని అన్నా కానీ మానుతుంటారు. అయ్యా మానద్దు, మనకు ఆశీర్వాదం కాదురా బాబు అంటే, నేను ఆల్రెడీ ఆశీర్వదించబడిపోయాను, ఇక నాకు ఆశీర్వాదాలు వద్దన్నట్లుగా ముఖం చూపించడం. నాకు గాదిలే చెప్పేది, నాకు చెప్పినా కానీ నేను మార్చుకొని అన్నట్లుగా ప్రవర్తించడం. వాళ్ళు నాకు చెప్పేది ఏంటి, వాళ్ళు నాకు చెప్పే స్థాయా, వారికంటే నేను ఎక్కువ చదువుకున్నాను, వారికంటే నా సంపాదన ఎక్కువ, వారికంటే నా కులం ఎక్కువ, వాళ్ళకంటే నా ఉద్యోగం ఎక్కువ, నా రాబడి ఎక్కువ, వాళ్ళ ఆత్మీయత ఏంటి, నా ఆత్మీయత ఏంటి, వారి స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, పరిచర్యలో వాళ్ళకంటే నాకు ఎక్కువ అనుభవం ఉంది, ఎక్కువ సేవా పరిచర్యలో నాకు తెలియనిది ఏమీ లేదు అని నేర్చుకున్నదేమో కొంచెం, బడాయికి పోయేదేమో ఏదో సాధించేశామని. జాగ్రత్త, దీన్నే ఆత్మీయ గర్వము అని అంటారు. ఆత్మీయ గర్వం. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఉదాహరణ చెప్పి నేను నా మాటలు కొనసాగించాలి అని అనుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తే బైబిల్ గ్రంథంలో గర్వపడ్డ ఒక ఆయన ఉన్నాడు. ఎంత గర్వపడ్డాడంటే దేవుని స్థానాన్నే తను తీసేసుకోవాలన్నంత గర్వపడ్డాడు. ఒకానొక సందర్భంలో పరలోక రాజ్యంలో 7 దూతలు ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఆరాధికుడిగా పిలువబడినటువంటి లూసిఫర్ అనేటటువంటి దూత పరలోక రాజ్యంలో అతడు గళమెత్తి ఆరాధన చేయటం మొదలు పెడితే అసలు తన్మయం చెందిపోయేది పరలోకం. ఒక్కొక్కసారి ప్రభువే కళ్ళు మూసుకొని ఆరాధనలోకి అలాగా తన్మయం చెందిపోయేవాళ్ళు. ఇలాగా ఆలోచన చేశాడు లూసిఫర్ గాడు. ఏమనంటే, దేవునిలో ఇంత టాలెంట్ లేదు కదా, దేవుడు నేను పాడినట్టు పాడలేడు కదా, నాకు ఇవ్వబడ్డటువంటి ఈ తలాంతుని ద్వారా నేను పరలోకాన్నే అలాగ ఊపేస్తున్నాను, పరలోకాన్ని అలాగ నా స్వరంతోటి నా సంగీతంతో ఊపేస్తా ఉన్నాను. అర్థమవుతుందా? అసలు దేవునిలో ఎలాంటి తలాంతు లేనప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోవటం ఏంటి? ఆ సింహాసనానికి అర్హుడు నేను కదా అని భావించాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే అలా భావించాడో ప్రభువు ఆ దుష్ట హృదయాన్ని తెలుసుకొని ఒక్క తన్నుదంతే పరలోక రాజ్యంలో నుంచి వాడు పడ్డాడంట. పడ్డోడేమన్నా ఊరుకుంటాడా? ఎవరైతే దేవుని భక్తులుగా పిలువబడతారో, ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో, ఏ పరిచర్య అయితే ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా భక్తిపూర్వకంగా క్రమశిక్షణలో ఎదుగుతూ ఉంటుండదో ఆ సంఘాన్ని అంతటినీ శోధించడం, ఆ విశ్వాసులకి సమస్యలు తీసుకురావటం, ఆ విశ్వాసులకి ఇబ్బందులు కలగజేయటం, ఆ సేవకునికి నష్టాలు కలగజేయటం, ఆ పరిచర్ని ఎదగనివ్వకుండా నానాటికి దిగజార్చే పనిలో నానాటికి దిగజారిపోయేటట్లుగా విశ్వాసులను ఉపయోగించుకుంటాడు, పరిచారకులను ఉపయోగించుకుంటాడు. ఏమండి, ఎదురు తిరిగేటట్లుగా సేవకి నష్టం కలిగించేటట్లుగా చేస్తూ ఉంటుంటాడు. అందుకే చాలా వరకు చూడండి, ప్రార్థన వాక్యం ఉన్న చోట పరిచర్య ఎక్కడైతే ఉంటుందో ప్రార్థన వాక్యం, అక్కడ ఎప్పుడూ కూడా సాతానుగాడు బహుశోధిస్తూ ఉంటుంటాడు. ఒకటి పోయిన తర్వాత ఒకటి, ఇంకొకటి పోయిన తర్వాత మరొకటి, మరొక దాని తర్వాత మరొకటి, మరొక దాని తర్వాత మరొకటి. మీ జీవితంలో చూడండి, ఎన్నిసార్లు మీకు అనిపించలేదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయనాడు బాగానే ఉంటున్నాడు, అరే నేను ఎంత ప్రార్థన చేసే నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఇబ్బంది కలుగుతుంది, నాకే ఈ నా కుటుంబానికి ఏందిరా బాబు, అసలు నేను వెళ్తున్న మందిరం కరెక్టేనా, నేను నడుస్తున్నటువంటి విధానం కరెక్టేనా, నేను వెంబడిస్తున్నటువంటి సేవకుడు కరెక్టేనా, ఏమండి నేను వినేటటువంటి వాక్యం కరెక్టేనా? ఎన్నిసార్లు మీకు అనిపించిన సందర్భం లేదు? ఎన్నిసార్లు మీకు అనిపించలేదు? మీరు ఎదురైతున్న కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి, శ్రమను బట్టి, ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ప్రతికూలతను బట్టి ఎన్నిసార్లు అనిపించింది మందిరం మానేస్తే పోద్ది కదా, నాకంటే వాడు బాగా బతుకుతున్నాడు, అరే అట్టా చూసినోడు ఇట్ట పైకి వస్తున్నాడు, అలా వెళ్ళినోడు ఇలాగ కలిసిబాటుతో వస్తున్నాడని. గుర్తుపెట్టుకోండి, సాతానికి నచ్చనివి ఏమైనా ఉన్న ఈ భూమి మీద అంటే భక్తి కలిగిన సంఘం, భక్తి కలిగిన విశ్వాసులు, మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి విశ్వాసులు వాడికి నచ్చదంతే. అయినాగా నేను ఒక మాట చెప్పనా, వాడు ఎన్ని నిన్ను కిందకు లాగాలని ప్రయత్నం చేసినా ప్రభు హెచ్చించాలనుకున్నప్పుడు వాడి సకల ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి అంటాను నేను. ప్రభుకి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అట్లాగా వాడు కింద పడవేయబడ్డాడు. కారణం వాడి హృదయంలో తలెత్తినటువంటి ఒక గర్వం. అర్థమవుతుందా? చాలాసార్లు ఈ గర్వం, నేను బాగా పాటలు పాడగలుగుతాను, బాగా పాట పాడగలుగుతాను,
బాగా వాయిద్యాలు వాయించగలుగుతాను, అందరికంటే బాగా ప్రార్థన చేయటం నాకొచ్చు, బాగా వాక్యం నేను చెప్పగలుగుతాను, బాగా నేను నాకు ఇవ్వబడినటువంటి పరిచర్యల్లో నన్ను నేను నిరూపించుకోగలుగుతాను, బాగా బోధించగలుగుతాను, సేవకుడు లేకపోయినా కానీ సంఘాన్ని నేను బాగా నడిపించగలుగుతాను, ఆయన కంటే నేనే బాగా వాక్యం చెప్తాను. అర్థమవుతుందా? అసలు నాలో ఏం తక్కువ, ఆయనలో ఉన్నదేంటి? ఆయన కంటే అసలు గట్టిగా చెప్పాల్సి వస్తే నేనే యోగ్యుడిని. కూరలో కరేపాకు తాలింపుకు ముఖ్యమే కానీ, గుర్తుపెట్టుకోండి, కూరలో కరేపాకు యొక్క తాలింపుకు కరేపాకు ముఖ్యమే కానీ మొట్టమొదటిగా కూర అయిపోయిన తర్వాత ఆ కరేపాకుని అందరూ పక్కన పెట్టి నెట్టేసేది. గర్వం ఎక్కడైతే ఉంటుందో కరేపాకుని తీసేసినట్లుగా కూరలో నుంచి దేవుడు తీసేస్తాడు. కొంచెం వినటానికి ఇది నవ్వుతున్నారేమో కానీ జరిగేది అదే. తగ్గించుకుందాం. నీకు బాగా పాడటం వచ్చా? ప్రభువుని మహింపరచు. బాగా ఆరాధన చేయగలుగుతావా? దాని ద్వారా ప్రభువుని మహింపరచు. అర్థమవుతుందా? బాగా ప్రార్థన చేయగలుగుతావా? దాని ద్వారా సంఘానికి ఏదన్నా ఉపయోగపడే పని చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అసలు మరుగైన విషయాల్లో కూడా బట్టబయలు చేస్తున్నాడా? సేవా పరిచర్యకు ఉపయోగపడేటట్లుగా చేయి. 10 ఆత్మలు నీకు ఇవ్వబడిన తలాంతుతోటి మందిరాన్ని తీసుకొచ్చేటట్లుగా చేయి. నీకు ఇవ్వబడినటువంటి తలాంతు చేత దేవునికి ఘనత తీసుకొనిరా. అంతేకాని నేను బాగా పాట పాడగలుగుతున్నాను, ఈ సేవా పరిచర్యలో నన్ను ఉపయోగించుకోవట్లేదు, నన్ను తొక్కేస్తున్నారు, నేను బాగా ఆరాధన నడిపించగలుగుతాను, నేను బాగా పాటల చేత లూసిఫర్ ఆత్మ గనక ఎట్లాగైతే అట్ట అనిపించి అలా భావించాడు పరలోకంలో, నేను కూడా అలాగే బాగా చేయగలుగుతాను, ఏమండి వాయిద్యాలు నేను బాగా వాయించగలుగుతాను, నన్ను తొక్కేస్తున్నారు, నన్ను ఉపయోగించుకోవట్లేదు, నన్ను ఉపయోగించుకునే చోట నేను వెళ్ళిపోతాను, అక్కడ నేనేంటిదో నేను చూపించుకుంటాను, ఇక్కడ నాకున్నటువంటి టాలెంట్ నేను బయటికి వెళ్ళి చూపించుకుంటే అబ్బో నాకు ఎన్నో అవకాశాలు వచ్చేసాయి, ఈ పాటికి ఎంతో నాకు పేరు ఘనతలు వచ్చేసేవే అని చెడ్డ తలాంపు చెడ్డ భావంతో ఉన్నావేమో గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు దేని కొరకు అనంటే అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోదాన్ని, లేదా నీ అవకాశం కోసం ఎదురుచూడు. దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చాడు అనంటే దేవుడు ఖచ్చితంగా అది సేవకు ఉపయోగపడాలనే దైవజనుడిగా జ్ఞాపకం చేస్తాడు. ఈ సమయంలో ఆ సహోదరుని వాడుకో, ఆ సహోదరిని వాడుకో, ఇప్పటికీ ఈ వ్యక్తిని నిలబెట్టు, నేను ఆయనకు ఆ తలాంతు ఇచ్చాను, ఈమెకి ఈ తలాంతుని ఇచ్చాను, ఈ విషయంలో పలానా వ్యక్తిని నువ్వు నిలబెట్టు, నేను అతనితోటి నేను జరిగించాలనుకుంటాను, జరిగిస్తాను. దేవుడే చెబుతాడు మాకు. నువ్వు ఎక్కడికో ఏదేదో నువ్వు ఆలోచన చేసి అంత భావించాల్సిన అవసరంలా. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం దేవుడిచ్చినటువంటి కృపావరాలను ఉపయోగించాలి. అలా కాకుండా నీ హృదయం చెడుతనముతో నిండిపోయి, లూసిఫర్ ఆత్మతో నిండిపోయి, గర్వంతోటి కఠినమైపోయింది అనుకోండి. ఐగుప్తీయుల యొక్క హృదయం కఠినమైపోయినట్లుగా ఐగుప్తీయుడి యొక్క హృదయం కఠినమైపోవటం వల్ల జరిగిన నష్టం ఏంటిది చెప్పనా? బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో వెళ్ళి మనం చూస్తే ఫరోని దేవుడు మంచిగా మాట్లాడాడు, నా పిల్లల్ని పంపించు అని అంటే సమస్య లేదన్నాడు మోషేతోటి. నీ ఇష్టం అని అన్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా మొహం పెట్టాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఒకసారి ఆలోచన చేయనంటే దేనికైనా వీఆర్ రెడీ టు ఫేస్ అని అన్నట్లుగా మొహం పెట్టాడు. తద్వారా ఏం జరిగింది? 9 రకాల తెగుళ్ళు వచ్చినాయి. ప్రతి తెగుళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా కాళ్ళు పట్టుకునేవాడు, పంపిస్తాననేవాడు, ఎంతకీ మారలా. 10వ తెగుళ్ళ దగ్గరకు వచ్చేసరికి చచ్చినట్టు పంపించాల్సి వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా ఈ విషయంలో? గర్వం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని నాశనానికి తీసుకొని వెళ్ళే పరిస్థితి తెచ్చుకోమాకు. గర్విష్ఠుడిగా ఉన్నావా? మోషే ఎంత చెప్పినా కూడా ఫరో వినలేదంట, కఠినమైపోయిందంట హృదయం. చివరికి ఏమైపోయింది? ఐగుప్తిని ఇంటిలో ప్రథమ వారసుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దూత చంపేసింది. ఏం జరిగిందండి? తద్వారా ఐగుప్తిలో ఒక నష్టం జరిగింది. ప్రథమ కుమారులు చనిపోయారు. అర్థమవుతుందా? ఈరోజు అలాంటిది జరగకపోవచ్చేమో కానీ ఒకటి మాత్రం జరుగుద్ది, గర్వం వల్ల నీ ఆత్మీయ జీవితమే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా చెప్పనా? గర్వం కఠినమైపోయిన హృదయం నీ జీవితంలో ఉంటే పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. గర్వించాడు లూసిఫర్ పరలోకంలో ఉండి, అక్కడి నుంచి తన్నివేయబడ్డాడు.
ఇక్కడ ఉండి కూడా నువ్వు గర్విస్తావా? ఇక్కడ నువ్వు తన్నివేయబడితే వెళ్ళేదిగా నరకానికే. నరకానికే మనం వెళ్ళేది. మనకి రెండే దారులు ఉన్నాయి, ఒకటి పరలోకం లేదా రెండు నరకం. దేవుడు అంటున్నాడు, తప్పించుకొనిన వారు సియోనులోనికి ప్రవేశిస్తారు అని. 3 వ్యక్తిత్వాలను మనం చూసాం. 3 రకాలైనటువంటి స్వభావాలలో నుండి 6 విషయాలు చూసాం. మనం వేటి నుండి మనం తప్పించుకోవాలి అంటే బెన్యామీను చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలి అని అన్నాం. బెన్యామీను స్వభావం ఏంటి? 1 చెడుతనము గలవారు, 2 మాట విననటువంటి వారు అని మనం తెలుసుకున్నాం. ఈ రెండింటినీ కలిగి ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరూ లేరు బైబిల్ గ్రంథంలో. మనము దేవుడి పగటి వేళలో మనకి నేర్పించే ప్రభు పాఠం అదే. నీలో చెడుతనం ఉందనుకోండి, పరలోకం పోగొట్టుకుంటావు. మాట వినలేదనుకోండి, పరలోకాన్ని పోగొట్టుకుంటావు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఎదోము చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలి. ఏంటి ఎదోమీల యొక్క స్వభావము అనంటే వారు తిరుగుబాటు చేసేవారంట, వారు లోబడినటువంటి వారంట. పరిచర్యకి నీ వలన లాభం జరగకపోయింది, నష్టం చేయమాకని అంటా నేను. ఐ రిపీట్ అగైన్, నీ వలన పరిచర్యకి లాభం జరగకపోయింది కానీ నష్టం చేయొద్దు, తిరుగుబాటు చేయొద్దు. ఎదోములో రెండవ స్వభావం లోబడనటువంటి స్వభావం. లోబడదాం ప్రభువుకి. మనిషికి నేను లోబడు అనట్ల. లోబడాలి, పెద్దలకు లోబడాలి, సేవకుడికి లోబడాలి, మంచి చెప్పే వాళ్ళకి లోబడాలి, తగ్గించుకోవాలి, దేవుడికి లోబడాలి. కానీ నేను 2 విషయాలు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. తగ్గించుకోవాలే కానీ దిగజారమాకండి అని అంటాను నేను ఎప్పుడు కూడా కదా. తగ్గింపుకి దిగజారుడికి చాలా తేడా ఉంది. తగ్గించుకోవటం మనకు ఆశీర్వాదం. అది ఈ 2 చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలి. 3వదిగా మనం గమనించినట్లయితే ఐగుప్తు చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలి అని అన్నాం. ఐగుప్తుల యొక్క స్వభావం ఎలాంటిది అనంటే గర్వము, కఠినమైపోయిన హృదయం. గర్వము ఎంత నష్టం తీసుకొచ్చిందో సౌలు జీవితంలో చూసాం. గర్వించటం వలన పరలోకంలో నుంచి త్రోసివేయబడ్డ లూసిఫర్ని గురించి మనం చూసాం యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో. గర్వం మనల్ని అభివృద్ధి కంటే నాశనానికి ఎక్కువ తీసుకొని వెళ్తుంది. రెండవది గర్వంలో ఐగుప్తీనులో రెండవ స్వభావం ఏంటి అనంటే హృదయం కఠినమైపోయింది. ఫరో యొక్క హృదయం కఠినమైపోవటం వల్ల 10 రకాల తెగుళ్ళు ఐగుప్తిలో సంచరించాయి. తద్వారా ఎంతో నాశనం, నష్టం, ఏడుపు జరిగింది. మన జీవితంలో కఠినమైపోయినటువంటి హృదయం కలిగి ఉన్నట్లయితే మనము కూడా మన జీవితాలలో ఇదే పొందుకుంటాం. అక్కడేమో అంతవరకే నష్టం జరిగితే ఐగుప్తిలో, ఈరోజు జరిగే నష్టం ఏంటిదో తెలుసా? ఐగుప్తిలో జరిగిన నష్టం మన మధ్యలో జరగకపోవచ్చు, కానీ వీటన్నిటికంటే ఇంకా ప్రమాదకరమైన నష్టం ఏంటిదో చెప్పనా? పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. గర్వించడం వలన పరలోక రాజ్యం పోగొట్టుకుంటాం. రెండవదిగా హృదయం కఠినపరుచుకోవటం వల్ల మనం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. దయచేసి ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరిలో అయినా బెన్యామీనులో ఉన్నటువంటి చెడు స్వభావము, మాట విననటువంటి తత్వం ఉందా? ఎదోములో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావము, లోబడినటువంటి స్వభావం ఉందా? ఐగుప్తినులో ఉన్నటువంటి గర్వము, కఠినమైపోయిన హృదయం స్వభావం ఉందా? ఒకవేళ అవి నిన్ను పట్టుకుంటున్నట్లయితే తప్పించుకో. ఒకవేళ నువ్వు ఇప్పటికే చిక్కుబడిపోయి ఉన్నట్లయితే వాటిల్లో నుంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరలోక రాజ్యం నాకు కావాలి. నీ వాక్యం నాతో మాట్లాడింది అయ్యా. ఈ 6 రకాలైనటువంటి స్వభావాలు నాలో ఉన్నాయి అయ్యా. ఇదిగో నువ్వు మాట్లాడుతూ ఉన్నట్టంటే ఇవి నా స్వభావం నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది, నా ప్రవర్తనతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అయ్యా అని దయచేసి మోకరించి ప్రభు సన్నిధిలో ఉన్న మనమందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనము తప్పించుకునే విషయాలలో తప్పించుకుంటూ దేవునికి దగ్గరయ్యే సందర్భాలలో దగ్గరవుతూ పరలోక రాజ్యాన్ని పొందుకున్నాం. ప్రభువు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.